షలోమ్ ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా, దిస్ టైమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ బెత్లెహేమ్. ఈ వీడియోలో ఇంతకు ముందెన్నడూ చూపించిన దృశ్యాలను మొట్టమొదటిసారిగా మన ఛానల్లో చూపించబోతూ ఉన్నాము. క్రిస్మస్ సందర్భము అనగానే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనన స్థలాన్ని మనం చూపిస్తాము, గొర్రెల కాపుల స్థలాన్ని చూపిస్తాము. కానీ మొట్టమొదటిసారిగా చిన్న పిల్లలు చనిపోయారు కదా, హేరోదు 2 సంవత్సరాలలోపు చిన్న పిల్లలని అతి కిరాతకంగా క్రూరంగా చంపించాడు కదా. మనం వాక్యంలో కూడా చూస్తాము, రామాలో అంగలార్పు వినపడను అనేసి. అయితే ఆ చిన్న పిల్లలు చంపబడిన ఆ స్థలాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము, వారి సమాధులను చూడబోతూ ఉన్నాము. అంతేకాదు ఆ కాలము నాటి చిన్న పిల్లల అస్థి పంజరాలను, ఆ యొక్క పుర్రులను మనం చూడబోతూ ఉన్నాము. సో ఇక్కడ నుండి కిందికి వెళ్దాం పదండి, లోపలికి వెళ్ళి వారి సమాధులను చూసి ఆ యొక్క అస్థి పంజరాలను కూడా ఒకసారి చూద్దాం. ఓకే, మనం కిందికి వెళ్ళి ఆ యొక్క గుహలను, ఆ యొక్క బోన్స్ ని చూడడానికంటే ముందుగా ఈ యొక్క ప్రమిసెస్ ని మనం చూద్దాము. ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, చాలా ప్లెజెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న గార్డెన్ కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్ గా ఈ వీడియో షూట్ చేయడానికంటే ముందు మేము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పశువుల పాకులో అయితే జన్మించి ఉన్నాడో ఎగ్జాక్ట్ ఆ ప్లేస్ లో మనం వీడియో షూట్ చేయడం జరిగింది. ఈ వీడియో షూట్ చేయడానికి మాకు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఎందుకనంటే ఈ రోజు ఇక్కడ బెత్లెహేములో ఒక ప్రత్యేకమైన రోజు. ఇక్కడ ఉన్న ఓపెన్ గ్రౌండ్ ఏరియాలో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు, దానికి లైట్స్ ని ఆన్ చేసే రోజు అన్నట్టు. ఓకేనా? ఓకే, కిందికి వెళ్దాం పదండి. హేరోదు రాజు యొక్క పసిపిల్లలను చంపే సందర్భాన్ని మనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను. ఆ 2 సంవత్సరాలు అలాగే ఆ తక్కువ వయసు గల మగపిల్లల యొక్క ఆ బోన్స్, ఆ స్కల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇది చాలా విషాదకరమైన సంఘటన. అందుకే మనం వాక్యంలో గమనించినట్లయితే మరి ఈ సందర్భాన్ని గూర్చి కూడా ఇర్మియా ప్రవక్త గారు ముందే ప్రవచించారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో మనం ఆ ప్రవచనాన్ని చూస్తాము. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇవి గమనించినట్లయితే ఈ యొక్క అవశేషాలు కేవలం పిల్లలవి మాత్రమే కాదు, కానీ కొంతమంది పెద్దల యొక్క అవశేషాలు కూడా ఇందులో ఉన్నాయి. వారి యొక్క సమాధులు పక్కనే ఉన్నాయి. సో ఆ సమాధులలో నుండి యొక్క బోన్స్ అన్ని కలెక్ట్ చేసి జ్ఞాపకార్థముగా మరి అక్కడ పెట్టడం జరిగింది. ఈ సంఘటన అనేది హేరోదు రాజు యొక్క ఆ మూర్ఖత్వానికి, ఆ యొక్క హేరోదు రాజు ఎంత నీచుడో తెలియజేసే సందర్భం ఇది. మనము మరణించినప్పుడు కూడా మన ఎముకలు ఈ విధముగానే సమాధులలో కుళ్ళిపోయినా కానీ క్రీస్తులో మన నిశ్చయత ఏమిటి అని అంటే, ఎందరి హృదయాలలో అయితే క్రీస్తు జన్మిస్తాడో వారు మరణించినను ఇదిగో క్రీస్తు వలె తిరిగి లేపబడి ఆయనతో పాటుగా నిత్యత్వంలో మనం నివాసము చేస్తాము. ఆమేన్. అదే మన నిశ్చయత, నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆమేన్. ఇక్కడ గమనించినట్లయితే ఒక ఫోటో కూడా ఉన్నది, మీరు చూస్తున్నారు కదా. ఎస్, పైన చూసినట్లయితే మరి ఆ పిల్లలందరూ దేవుడి సన్నిధిలో ఉన్నట్టుగా ఒక ఫోటో కనబడుతూ ఉన్నది. అండ్ దేవదూతలు వారిని ఎత్తి పట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క కింద ఫోటోలో గమనించినట్లయితే ఇక్కడ ఎస్, ఇదిగో ఇక్కడ హేరోదు రాజు కనబడతా ఉంటున్నాడు, ఈ యొక్క సైనికులు కనబడతా ఉంటున్నారు. అంతేకాదు ఇక్కడ యోసేపు అలాగే మరియమ్మ గారు మరి శిశువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఐగుప్తుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం వాక్యంలో కూడా చూస్తాం కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. ఆ రకంగా వారు ఐగుప్తునకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే మనము ఆ యొక్క శిశువుల యొక్క సమాధులను కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇవే ఆ శిశువుల యొక్క సమాధులు. అండ్ పక్కన ఉన్న గుహల్లో కూడా
ఆ యొక్క శిశువుల సమాధులు ఉన్నాయి. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే అక్కడ కూడా కొన్ని గుహలలో ఈ యొక్క సమాధులు కనబడతాయి. వాటిని కూడా మనం చూద్దాము. బైబిల్లో తెలియజేయబడిన సందర్భాలకు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. బైబిల్లోని సంఘటనలు కల్పిత కథలు కాదు. అనేక సంఘటనలకు మనము సజీవ సాక్ష్యాలను చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఈ పిల్లల సమాధులను కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది చరిత్రకారులు అంటారు అటువంటి సంఘటన హేరోదు కాలంలో జరగలేదు అనేసి. కానీ ఇక్కడ చూడండి ఆ సజీవ సాక్ష్యాలు. మరొక్క మాట మీకు జ్ఞాపకం చేసేది ఏంటి అని అంటే, ఒకనాడు మనము కూడా మరణించవలసిన వారమై ఉన్నాము. మన ఎముకలు కూడా కుళ్ళు పట్టే అవకాశం ఉన్నది. కానీ మనము మాత్రము ప్రభు యొక్క రెండవ రాకడలో తప్పక తిరిగి లేస్తాము. ఆయనను మధ్యాకాశంలో మనం ఎదుర్కొంటాము. కాకపోతే అటువంటి భక్తి, ఆ ప్రార్థన జీవితము, క్రీస్తు మన హృదయంలో జన్మించే అనుభవము, ఆ వెలుగు మన మీద ప్రకాశింపబడే ఆ అనుభవము మనమందరము కలిగి ఉండాలి. ఆమేన్. ఇంటి మీద స్టార్ వెలగడం కాదు, కానీ మనమే క్రీస్తు ఆత్మ ద్వారా నింపబడి నక్షత్రము వలె ఈ లోకంలో వెలగాలి. ఆమేన్. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క తెరవబడిన గ్రంథం మనకు కనబడుతూ ఉంది కదా. అందులో లిఖింపబడిన వాక్యం ఏంటంటే పరలోక ప్రార్థన. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అండ్ తప్పకుండా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోమాకండి.